పడుతూ ఉన్నారు. మేబీ ఈ సమయం ఇంకొకసారి మన జీవితంలో రాకపోవచ్చు. ఈ రోజును తలుచుకొని అడవకుండా, ఈ రోజును తలుచుకొని బాధపడకుండా ఉండాలంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని ఆ మాటలు గ్రహించడానికి మిమ్మల్ని మీరు ఆయత్తపరచుకోండి. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు. మా జీవిత కాలంలో మా దినములకు మమ్మల్ని చేరుస్తూ ఉన్నారు. నీకు స్తోత్రములు నాయన. నీ భక్తుడు అన్నాడు, నాయన మా దినములు లెక్కించుకోవడం నేర్చుకోమని మాకు నేర్పించారు నాయన. మరి మా సంఖ్య, మా దినముల యొక్క ఆయుష్ తీరిపోతూ ఉన్నప్పుడు మేము చేయవలసిన పని మిగిలిపోతే నాయన నీ పరలోకంలో ప్రవేశం లేదు. నీ పని నిమిత్తం ఏర్పాటు చేయబడిన ఈ మానవ శరీరాలు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చేయవలసిన పనిని మర్చిపోయి తమ స్వార్థం కొరకు, శరీర సుఖము కొరకు, శరీర అవసరతల కొరకు మభ్యపడిపోయి బ్రతుకుతున్న ఈ జీవితాలకు మేలుకొల్పాలనే సదుద్దేశంతో నాయన నీ మాటలను కొంతమందికైనా తెలియచేసి అగ్నిలో నుండి లాగాలి కనుక నాయన ఆ పనిని చేయటానికి మేము ఇక్కడ కూడుకొని ఉన్నాం. తీసుకుని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం చేత ఆకర్షించండి. మీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తాయి. అది నీ కుమారుడు రుజువు చేశాడు నాయన. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని మాట వలనే బ్రతుకుతాడని దీటుగా సాతానికి సమాధానం ఇచ్చారు. అలాగే మమ్మల్ని కూడా చూడాలని మీరు ఆశపడుతున్నారు కనుక నాయన మా శరీరము నాయన ఈ లోకపు విషయాల మీద ఎక్కువ ఆశ కలిగి ఉంటుంది కనుక నీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికించండి. మరి మాసంకి ఒక్కసారి ఇక్కడ కూడుకుంటున్నాము. మేము వాక్యాన్ని విత్తి వెళ్తున్నాము. నైనా నీ వాక్యంతో ఎవరినైతే ఆకర్షించాలని ఆశపడుతున్నావో, నీ రాజ్యానికి ఎవరినైతే సిద్ధపరచాలని నేను నిశ్చయత కలిగి ఉన్నావో వారందరినీ ఏకపరచండి. మేమందరము నేను ఏక మనసుతో నిన్ను స్తుతించటం, ఆరాధించటం అలా ఎంత ముఖ్యమో అంతకంటే మరి ఎక్కువగా నీ వాక్య ప్రకారం నడుచుకోవటం అవసరం కనుక నీ వాక్యమును భుజించటకు మేము ముందుకు వెళ్తుండగా అందరికీ మంచి హృదయమునివ్వండి, జ్ఞానమునివ్వండి, తెలివినివ్వండి నాయన. మరి నీ మాటలు తెలియచేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవ, మానవ మాతృలమైన మా వల్ల కాదు కనుక మీ సహాయం కోరుతున్నాము. మీ సహాయం ఉంటే నీ బిడ్డలకు నాయన ఏ విధంగా అర్థం అవ్వాలో అర్థమవుతుంది కనుక దయచేసి సహాయం చేయమని అడుగుతున్నాము నాయన. నీ బిడ్డలు కేవలం వినువారు మాత్రంగా ఉండకుండా మిమ్మల్ని వాక్య ప్రకారంగా తృప్తిపరిచే బిడ్డలుగా ఉంచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంన ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామంన అందరికీ వందనములండి. ఈ ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని బట్టి కూడా మరి సజీవంగా మనం అందరం కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుడు మనల్ని ఏర్పరచుకున్న విధానం చాలా విచిత్రమైనది. ఏమాత్రమో మనుషుల యొక్క ఆలోచనతో జరగని పని మన మానవ జీవితం భూమి మీదకి రావటం. మనందరం అనుకుంటాము, మీకు చెప్తూనే ఉన్నాను చాలా సభల్లో, ఇప్పటికి 12 సార్లు చెప్పాను, సార్ చెప్పారు, ఇంకా చెప్తూనే ఉంటాం. దేవుడు మాకు ఆయుష్ ఇస్తే ఇది దేవుని పని గనక ఇది ఆగనిది. ఆపాలనుకుంటే దేవుడే ఆపాలి. కాబట్టి ఆలోచించండి, దేవుడు మిమ్మల్ని అందరినీ పిలిచింది, ఇది మనకి చివరి పిలుపు. అందుకే పాంప్లెట్లో వేసాం కదా, ఇది అంత్యకాలపు పిలుపు, చివరి గడియ, మేల్కోండి అని చెప్పడం అనమాట. నోవా గారు మనం 12 సభలో పెట్టాం కానీ నోవా గారు 100 సంవత్సరాలు చెప్పారట. అరే బాబు నాన్న ప్రళయం వచ్చేస్తుంది, లోపలికి రండి ప్లీజ్ ప్లీజ్ అంటే ఒక్కళ్ళు విన్నారా? నోవాహు దినములు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుడి వచ్చే దినాల్లో కూడా అలాగే ఉన్నారు. మనుషులు ఎవ్వరు సీరియస్ గా లేరు. ఇన్ఫాక్ట్ చెప్తున్నా, వాక్యం గురించి మాట్లాడుతున్నా, వాక్యం గురించి ఇలా మీటింగ్ అరేంజ్ చేసుకున్నా, ఇంకో మిమ్మల్ని అందరినీ పిలవటానికే ఈ సభ అని చెప్పిన వినేవారు, గ్రహించేవారు, ఆలోచించేవారు చాలా కొద్ది మంది ఉన్నారు. ఆ కొద్ది మంది గురించే దేవుడు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. ఇది దేవుని ఏర్పాటు. ఇవాళ మీరు ఎక్కువ ఎక్కడ యూజ్ చేయటం విన్నారు? పెళ్లిళ్ళలో కదా. పెళ్లిళ్ళలోనా? అయ్యో దేవుడు మన గురించి ఏర్పాటు చేసిన దినాలు,
ఆ దినాలు ఒక దినం గడవటానికి సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని, గాలిని, నీరుని ఇలా నీకు ఎవ్వరు ఇవ్వలేంది. ఏ ప్రజానాయకుడు ఇవ్వలేరు, నీ కన్నవాళ్ళు ఇవ్వలేరు, నీ తోబుట్టువులు కూడా ఇవ్వలేరు, రక్త సంబంధులు అంతకన్నా ఇవ్వలేరు. చెప్పండి, ఎవరైనా గాలిస్తారేమో రేషన్లో? చెప్పండి, ఎవరైనా ఉచితంగా వాటర్ ఇవ్వబడును అంటారేమో? డబ్బా 50 రూపాయలకైనా అమ్మే రోజులు వస్తాయేమో కానీ వాటర్ని ఉచితంగా ఇవ్వరు. ఏదో చలివేంద్రం పెడతాం, అదేంటో వేసవికాలంలో చలివేంద్రం అంటాం మళ్ళీ కదా. ఒక మనిషికి ఏవి అత్యవసరమో ఎవ్వరు ఇవ్వరు. అన్నిటికంటే మించి ఆత్మను రక్షించే శక్తి గల వాక్యము ఏమిటట? ఎంత శక్తి ఉందంటే అసలు ఆత్మ ఉందని మరిచిపోయిన ఈ మానవ జాతికి నువ్వు ఒక ఆత్మవి, చనిపోతే నీ ఆత్మ పరలోకానికైనా వెళ్ళాలి లేదా నరకానికైనా వెళ్ళాలి. పరలోకం ఎందుకు వెళ్ళాలి? మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళాలి కాబట్టి, తరతరములకు నివాస స్థలము ఆయనే కాబట్టి. పరలోకం కూడా కాదు, మన నివాస స్థలం మన తండ్రి. అదేం కాకుండా ఇక్కడ భూమి మీద అమ్మ నువ్వు బాగా దేవునికి స్తుతించి పాడావనుకో, నీకు గొప్ప ఆశీర్వాదాలు. సరే, చాలా ఇచ్చేసారండి ఆశీర్వాదాలు. ఇన్ఫాక్ట్ అసలు అబ్రహాం గారికి ఏమి ఇచ్చాడో తెలుసా? దేవుడు ఒక దేశాన్నే ఇచ్చేసాడు. ఇచ్చేస్తే ఏం చేశాడట అబ్రహాం గారు ఏం చేశాడంట? నాయన నాకెందుకు నాయన ఈ దేశం, ఎందుకు నాయన బాబోయ్ నాకొద్దు, ఇది టెంపరీ లైఫ్ కాబట్టి నేను గుడారంలోనే ఉంటాను. మీరు చెప్పండి ఎలా ఉంటారు? ఇప్పుడు అడ్వాన్స్ పీపుల్ కదా మనం, సైబర్ యుగానికి వచ్చేసిన వాళ్ళం, ప్రతిదీ నెట్ మీద చూడగలం. మనం ఏదైనా నాలెడ్జ్ మనకంటే ఇప్పుడు నాలెడ్జ్ ఏంటి, స్మాల్ వీడియోస్ ఏమంటారు, చక్కగా షార్ట్స్ లో వచ్చిన నాలెడ్జ్ తో అసలు ఇప్పుడు ఎవరిని కదిలించినా వెల్ నాలెడ్జ్ పీపుల్ గా చెప్తున్నారు. షార్ట్స్ లో అంత నిజం కాదు. వాళ్ళు ఏదైతే ఎక్కువ చూస్తారో, వాళ్ళకి ఎక్కువ ఏవైతే వ్యూస్ వస్తాయో దాన్ని బాగా అట్రాక్టివ్ గా చేసి వాళ్ళు గ్రాఫిక్స్ పెట్టి నీకు పెడితే ఓహో దిస్ ఈస్ ద ట్రూత్ అనుకుని మనం అందరికీ స్ప్రెడ్ చేస్తున్నాం. అది పచ్చి అబద్ధం. దేవుడు ఏం చెప్పాడంటే, నా మాట తప్ప నిన్ను బ్రతికించదు అన్నాడు. వినేవాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ మంది. విన్నవాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళలోకి మదిలోనికి వెళ్ళనివ్వకుండా సాతాను ప్రతి ఏంటన్నా కాళ్ళకి అడుగడుగునా తగులుతున్నామని మనుషులు తిట్టుకుంటాం. అది అంత అబద్ధం. పాపం వాళ్ళది ఏమి ఉండదు. వాళ్ళు మహా అయితే ఒక 2 seconds 3 seconds లేకపోతే నిన్ను ఆ లైఫ్ లో కొన్ని రోజులు ఇబ్బంది పెడతారు. కానీ నువ్వు దేవుని మాట వినకుండా నిన్ను ప్రతి క్షణము ఇబ్బంది పెట్టేది ఎవరో తెలుసా? ఈ ప్రపంచంలో కనపడని ఒక దుష్ట శక్తి. అంటే ఏమనుకున్నారంటే చాలా మంది అమ్మమ్మ దెయ్యం అనుకున్నారు. పేరు దెయ్యమే, కానీ మీరు అనుకున్నట్టు దాని రూపురేఖలు లేవు. చాలా అందమైన దేవదూత తెలుసా అది మీకు? కేవలం దేవునితో దానికి వచ్చిన గొడవ వల్ల, దేవుడు దానికి అనుకున్న స్థానాన్ని ఇవ్వనందువల్ల, నువ్వు నీ స్థానం ఏంటో నీకు గుర్తు చేస్తా అని చెప్పినందువల్ల దేవుడితో వైర్యం తెచ్చుకుంది. అర్థమవుతుందా? ఇవన్నీ తెలియకుండా నాకు దెయ్యం పట్టిందని విరబూసేసుకొని, నాకు దెయ్యం పట్టిందని పిచ్చి మాటలు మాట్లాడి, నాకు దెయ్యం పట్టిందని తినకుండా మానేసేలాగా చేసేంత మానసికంగా నిన్ను కృంగిపోయేలాగా చేసే ఏంటి అంటే నీ మనసే. అయ్యయ్యో నాకేదో అయిపోతుంది, అయ్యయ్యో నాకేదో అవ్వట్లా, అయ్యయ్యో నాకు ప్రాబ్లం అయిపోతుంది, నేను చాలా బలహీనంగా ఉన్నా అని నీకు నువ్వు చెప్పుకునేలాగా చెయ్యడమే దయ్యం యొక్క టాలెంట్ అన్నమాట. కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. ఒకసారి బైబిల్ అందరూ ఓపెన్ చేయండి. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చూపించడానికి ముందుకు వెళ్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక. అందరూ బైబిల్ ఓపెన్ చేసి దేవుడు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, నాతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నారు, నేను రియలైజ్ అవుతున్నానా లేదా అని చూసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి అందరూ. 1వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చూసుకుందాము. ఏమండి, వాక్యం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. మాటల్లోని అర్థాన్ని
మీ మదిలోనికి పంపించండి. అప్పుడే దేవుడు మీతో మాట్లాడతారు. ఫార్మాలిటీగా ఇది ఇన్న మాటే, ఇది తెలిసిన మాటే అనుకుంటూ నీ హృదయాన్ని ఇక్కడ పెట్టావంటే అస్సలు వాక్యం వెళ్ళదు. దేవుడు మీతో చక్కగా మాట్లాడటానికి ఇన్ని అరేంజ్మెంట్ చేయించారు కాబట్టి మనం కొద్దిసేపు దేవుని మాటలు వినటానికి చూద్దాం. చదువుతుంది. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, అండర్లైన్ చేసుకోండి, ఈ దినములు అంతమైపోయే దినములు. అండర్లైన్ దిస్ వర్డ్. ఏమిటంట? ముందులే మంచి కాలం ముందు ముందు నన్ను పాడుకున్నారు. చిన్నప్పుడు నేను ఈ పాట వింటాను. అబ్బా ముందు పోన్ మంచి కాలం అంట, అసలు ఎంట్రన్స్ లేని ఎగ్జామ్స్ లేని స్టడీస్ ఉంటాయేమో అనుకున్నా. బాబోయ్ ఘోరంగా అయిపోతుంది. రోజు రోజుకి పరిస్థితులు ఎలా అయిపోతుందంటే, నీట్ గురించి విన్నాం కదా, అంటే ఎగ్జామ్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన దానిలో ఘోరంగా పిల్లలతో ఆడుకుంటారనేది ఇప్పుడు తెలిసింది. స్టడీస్ నమ్ముకొని పిల్లల్ని ఎంతో ఖర్చు పెట్టి చదివిస్తే సంవత్సరం వేస్ట్ చేసుకుంటే పిల్లలు, ఆ పిల్లల్ని కూడా దయ చూపకుండా గవర్నమెంటే స్కామ్ చేసిందని ఎన్నో రీల్స్ లు ఎన్నో న్యూస్ లు వింటున్నాం. అసలు ఎంత కష్టపడినా 2-3 పాస్ అవ్వండి, 67 మంది పాస్ అయ్యారు వితౌట్ ఎక్స్పెక్టేషన్ మార్క్స్ తోటి అంట. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంటే ఈ దినాలు ఎలాంటి దినాలంట? ఈ దినాలు ఎలాంటి దినాలట? శుభ దినాలు కాదు, మంచి దినాలు కాదు. ఈ దినములు అంతములో ఉన్నాం. పడిపోయే దినాలు ఇవి, చెడిపోయే దినాలు ఇవి. అసలు మనమే రాలిపోయే దినాలు. అర్థమవుతుందా? మనమే రాలిపోయే దినములలో ఉన్నాం కదా. మరి ఈ దినములలో నువ్వు ప్రార్థన చేసేసుకుని, జాగ్రత్తగా వినండి, ప్రార్థన చేసుకోవటం తప్పు కాదు, గుడికి వెళ్ళటం తప్పు కాదు. మమ అనుకొని పాట పాడేస్తే, వాక్యం టైంకి నీవెక్కడికో నీ మదిని పంపించేస్తే నువ్వు ఎట్లా బ్రతికిపోతావు? బ్రతుకుతావా? బ్రతకవు. ఎందుకంటే నీ వాక్యమే కదా నన్ను బ్రతికించేదని పాడతావు. ఆ వాక్యం చెప్తుంటే మాత్రం ఉండవు. ఎలాగా? బ్రతికించేది వాక్యమైనప్పుడు, బాబాయ్ నేను బ్రతకాలి వాక్యం చెప్పండి అనాలా, నాకు పాట ఇవ్వండి లేకపోతే వెళ్ళిపోతాను అనాలా. సంఘాల్లో విశ్వాసులు ఏం చేశారు తెలుసా? ఇదివరకు పాత రోజుల్లో పాస్టర్ గారిని చూస్తే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? పాస్టర్ గారికి టైం చెప్తారు, పాస్టర్ గారికి సో అని చెప్తారు, ఇగో ఈ టైంలో ముగించేయాలని కూడా చెప్పేస్తారు. అవునా కదా? ఎందుకంటే మీరు వినేవాళ్ళుగా లేరు కనుక. వినేవాళ్ళుగా లేకపోతే చెప్పేవాళ్ళు ఏం చెప్తారు? పాస్టర్ గారు టైం అవుతుందంట, లేకపోతే ఇట్లా చెప్తున్నారు అనుకో ఇలా చూపిస్తారు. అంటే ఇంకా అంటే బ్రతికించేది వద్దా? ఏమంటే ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ ఇలా చెప్తూ ఉంటేనే వచ్చింది అనుకోండి. దేవుడు ఈ కాన్సెప్ట్ పెట్టాడు అనుకోండి, అమ్మా దేవుని మాటలు వినపడుతున్నప్పుడే నీకు ఊపిరి, లేదంటే నువ్వు చచ్చిపోతావు అన్నారు అనుకోండి. ఏం చేస్తారు చెప్పండి? ఆ కాన్సెప్ట్ అయితే చచ్చిన. ఇక్కడ ఎంత రష్ ఉంటుందో తెలుసా? నాకు సెలైనా పెట్టేయాలి, లేదంటే సార్ నేను రెస్ట్ తీసుకుంటా సార్ చెప్పాలి, మీరిద్దరు కూర్చుంటే వాక్యం చెప్తూనే ఉన్నాం, చెప్పుకుంటూనే ఉన్నాం అనుకుంటామమ్మా. ఇది నిజమేగా? మరి బ్రతికించేది దేన్ని బ్రతికిస్తుంది వాక్యం? శరీరాన్న అస్సలు ఇష్టం ఉండదు. శరీరానికి వాక్యం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ శరీరంలో పాప నియమం ఉంది. ఇది తెలుసుకుంటే దీని మాట అసలు వినవు. బాబోయ్ నా శరీరం ఏంటి, వెళ్ళి పడుకో, ప్రశాంతంగా పడుకో అంటది. నా శరీరం ఏంటి, వాక్యం ఏముందిలే అంటది. అటెండెన్స్ బాడీ ప్రజెంట్ చేయమంటుంది ఏంటి? కాదు, నా ఆత్మని మేల్కొల్పుకోవాలంటే వాక్యమే ఇంపార్టెంట్. అది పైగా ఇప్పుడు మనం ఫ్రెష్ డేస్ లో లేవట, అంత్య దినములలో ఉన్నామట. ఏ దినాల్లో ఉన్నాం? అంత్య దినాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఇవాళ బాబు హాస్పిటల్ జాయిన్ చేసాం, నీకు ఇక మిగిలింది చివరి రోజులే అని చెప్తే ఏం చేస్తాడు? ఏరా వేడివేడిగా బిర్యానీ పెట్టినా నాకేం మనసు లేదమ్మా అంటదా లేదా? ఈ శరీరం అంటుంది కదా. ఎరా ఇంకో బిల్డింగ్ వేద్దామా? వేసుకుంటే నాకేం మనసు లేదు, నాకు ఆలోచన కూడా రావటంలా అంటదా లేదా? ఈ మనసు, ఈ శరీరం అంటుంది.
ఎలా వెళ్ళి ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం చూసొద్దాం రా అంటే ఏమంటది, నాకు ఓపిక లేదు, ఆశ లేదు, నన్ను వదిలేయండి అంటదా లేదా ఈ శరీరం? ఎందుకని అంత వైరాగ్యం వచ్చింది? నీకు బాగున్నప్పుడు ఇల్లు కట్టుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. అదే నీ డేస్ అయిపోతున్నాయి అంటే ఎందుకని నీలో ఎక్కడ లేని వైరాగ్యం వస్తుంది? నీకెందుకు వస్తుందో చెప్పనా? నువ్వు వెళ్ళిపోతావు ఇక్కడ నుంచి, దేని మీద ఆశ లేదు. కానీ అందరూ మర్చిపోయే విషయం ఏంటంటే అందరం ఒక రోజు పోతాం కదా. ఎవరు గుర్తుపెట్టుకోండి. అందుకే అందరు చూడండి, ఎవరిని చూసిన పనులు వచ్చాయి. మేము ఇక్కడ సూపర్ పర్మనెంటెడ్ అంటే రామోజీరావు గారు ఎంతమందికి లైఫ్ ఇచ్చారంట? ఎంతో మందికి ఇచ్చారు, కౌంట్నే ఉందిలే. ఆమె కనబడకుండా చాలా మందికి కూడా హెల్ప్ చేశారట. పైగా ఏం సిటీ కట్టాడైనా? ఫిలిం సిటీ. ఫిలిం అంటే నటన నేర్చుకునే వాళ్ళకి, నటన చేసే వాళ్ళకి ఒక సిటీనే రాసిచ్చాడంట ఆయన. ఉన్నాడా? మీకు ఎక్కడన్నా కనపడుతున్నాడేంటి? న్యూస్ ఏమన్నా ఫాల్స్ న్యూసా? మేము విన్నదేమన్నా రాంగా? కాదు కదా. ఆయనకే లేదు. మరణము ఎవరిని వదిలిపెట్టదు. ఒకటైతే ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికి లింగ భేదం లేదు. స్త్రీనా, పురుషుడా, లేకపోతే ఏ క్యారెక్టర్ అయినా, మంచోడా, అదే చెడ్డవాడా, ఇంకా కొన్ని క్యాస్టా, మీ మగధీరుడు మీసాలు మెలేసి తొడలు కొట్టి అలాంటి వాడికైనా గాని పాపోయి మేము పేదవాడం, మాకు తిండికి గతి లేదు అన్నవాడినైనా కనికరిస్తుందా అండి మరణం? పోనీ చిన్ని పిల్లవాడు అండి. అలాంటి మరణము అందరికీ సంప్రాప్తమైనది, ప్రాప్తించిన పోరా అన్నాడు దేవుడు. మనుషులందరూ ఒక్కసారే మరణించాలి. ఈ మరణించి తిరిగి వచ్చే లోపు నేను ఎలా పంపించానో ట్రాన్స్పరెంట్ గా, పరిశుద్ధంగా నేను ఎలా ఉంటానో అలా నిష్పక్షపాతంగా నువ్వు తిరిగి రావాలి. ఇలా తిరిగి రావాల్సిన నువ్వు భూమి మీద మనుషులందరినీ చూసి ఎవరి కోసం బ్రతుకుతున్నావు అంటే భార్య ఏమంటది, నా భర్త కోసం అంటది. భర్త ఏమంటాడు, నా కుటుంబం కోసం అంటాడు. యాడ్ చేస్తాడు కదా పిల్లల్ని కూడా. భార్య కోసం కష్టపడతాడు, పిల్లల కోసం కష్టపడతాడు. అబ్బాయి ఈ కష్టం మగవాడికి ఉన్న కష్టం, ఎవరి కష్టం అట్లా అనుకుంటే అమ్మ కష్టం. వంట ఇంటిలో కుందేలని పేరు మనకి. ఎవరమంటా మనం అక్కడక్కడే తిరుగుతాం, అయ్యే చేస్తూ ఉంటాం. చేస్తాం 30-40 సంవత్సరాలు అయిపోయి వేళ్ళు అరిగిపోయి కాళ్ళు అరిగిపోతాయి. ఇంత చేసావు కదా తల్లి, నీకే పరలోకం అంటాడు దేవుడు. ఎవరి కోసం కష్టపడ్డాను నాయన? నీవిచ్చిన బిడ్డల్ని చక్కగా సాగానే, వాళ్ళ ఆకలి అనే లోపే వండించి వార్చానే. ఒకరోజు పప్పు అంటే రోజు పప్పు వండలే, రోజు ఇదేనా మమ్మీ అంటే మార్చి వెరైటీలు. అసలే యూట్యూబ్ నాలెడ్జ్, యూట్యూబ్ వంటలు చూసుకొని మరి వెరైటీగా వండి వార్చానే. కనికరించలేదండి ఆయన నువ్వు నన్ను? నేను కనికరించను. ఏదైనా ఇది నా పని కాదే, నేను చెప్పలేదే. ఏంటిది మరి? ఏంటయ్యా నీ పని అంటే ఎఫ్ఎస్సీకి రాసిన పత్రికలో చెప్పాడు. నువ్వు పుట్టి ఎన్ని సంవత్సరాలు లెక్క పెట్టుకోండి. 30, 40, 50, 60, 70 అంతకు మించి ఎలా నేను 70 కూడా చాలా కష్టమే. కానీ ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటది అన్నమాట. జగత్తు యొక్క పునాది ఎప్పుడు చెప్పండి మీరు? ఈ జగత్తుకి పునాది ఎప్పుడు తెలుసా? అప్పుడు నిర్ణయించుకున్నాడంట. ఏమంటే మీరు వెళ్ళిన చర్చెస్ లో నాయన దేవుడి యొక్క సంకల్పం నీ గురించి అప్పుడంట అని ఎవరైనా చెప్పారా? ఇది విజ్ఞాన సభ. మీకు విజ్ఞానం, తెలివి, మీకు చాలా మూఢనమ్మకాల గురించి మీకు అన్ని తెలియచేయాలని చాలా మంది చెప్తూ ఉంటారు, సైన్స్ తెలిసిన వాళ్ళు. కానీ క్రైస్తవ్యంలో కూడా అంధత్వం వచ్చింది, మూర్ఖత్వం వచ్చింది, అపనమ్మకాలు వచ్చేసినాయి, మూఢనమ్మకాలు వచ్చేసినాయి. మనిషి బ్రతకటం అంటే ఏమనుకున్నాడో తెలుసా? చాలా కాలం బ్రతికేస్తా. ఏమంటే ఇప్పటికీ సైంటిస్టుల దగ్గర చాలా మంది వాళ్ళ బాడీని ఎక్కువ లిక్విడేషన్ లో పెట్టేసుకున్నారు. మేము ఎట్లయినా తిరిగి మాకు
లైఫ్ వస్తుందంట, ఇదిగో మా బాడీని స్టోర్ చేయండి అని చెప్పి అమెరికా లాంటి మంచి కాస్ట్లీ కలిగిన కంట్రీస్ లో కొన్ని బాడీస్ దాచుకున్నారు. ఎప్పటి నుంచో చేస్తున్నారు ఆ పరీక్షలు, అవ్వట్లా. మరణాన్ని తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళు ఎవ్వరు భూమి మీద ఎవ్వరూ లేరు. కానీ ఈ మరణాన్ని శరీరంతో కలిపి కాకుండా, మరణము ఎప్పుడు వచ్చిందో ఆత్మ శరీరం డివైడ్ అయిపోతాయి. శరీరం ఎక్కడికి వెళ్తుంది? అవునా? మట్టిలోకి వెళ్ళే శరీరం కోసమా మీ పాటలన్నీ? చదవండి, సారు చెప్తున్న రిఫరెన్స్ ఏంటి? ప్రసంగి 7వ అధ్యాయము ఓపెన్ చేయండి అందరు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే ఒకని జన్మదినము కంటే ఏమండి, ఒకడు బర్త్డే చేసుకుంటున్నాడంటే ఎవరికొక్కర్లేదట. మేలైంది ఏంటంటే వాడు చేస్తేనే మంచిదంట. ఎవరు చెప్పారు ఇది? బైబిల్లో దేవుడు వాయించాడు. మీరు వెళ్ళి ఏదైనా బర్త్డే రోజు ఈ మాట చెప్పండి, ఇంకొకసారి పిలుస్తారు నిన్ను. మంచిదే తెలవాలండి, మంచిగా తెలవాలి, మంచిదే తెలవాలి. ఆ చెడు జరగదేంటి? వద్దంటే వస్తుంది చెడు. అందుకే మరి ఒకడు పుట్టినప్పటికంటే చచ్చిన రోజు మేలురా నాయన. ఎందుకంటే ఈ జీవితం అంతా ప్రయాస, ప్రతి దానికి మనం అతి కష్టపడాల్సిందే. ఎందుకంటే అది శాపం కదా మనం తెచ్చుకుంది. ఎందుకని? అమ్మ తప్పు చేసింది కదా, అవ్వమ్మ. ప్రతి జీవము గలవానికి తల్లి ఎవరు? అవ్వమ్మ. అవ్వమ్మ ఏం చేసిందట? తప్పు చేసిందట. దానివల్ల ఏమొచ్చిందంట? మరణం వచ్చిందంట. ఆ మరణము శరీర మరణం అనుకోకండి మీరు, ఆత్మకు సంబంధించిన మరణం. ఇందాక సార్ అన్నారు కదా, మీ చెయ్యి ఇలాగే ఉంటది, కాలుతా ఉంటది. కానీ చెయ్యిలో చిన్న షేప్ కూడా మారదు, కాలదు. కానీ సెన్సింగ్ మాత్రం అతిగా నీకు నూనెలో పడితే ఎలా ఉంటుందో, లేదంటే ఏ కట్టె మీద పడితే ఎలా ఉంటుందో, కాలుతున్న కట్టె మీద సెన్సింగ్. ఎంతకంటే పనిష్మెంట్ ఏదన్నా ఉంటుందో చెప్పండి? కాలుతూనే ఉంటావు, కాలవు. కాలుతూనే ఉంటావు, కరిగిపోవు. ఇంత మాటలు నీకు భూమి మీద చెప్పిస్తుంటే శరీర మరణం ఏదో తెలుసుకోకుండా, ఆత్మ మరణం ఏదో తెలుసుకోకుండా సంవత్సరాలు తరబడి చర్చికి వెళ్ళి హల్లెలూయా ఆమేన్ అనుకుంటే ఏంటయ్యా లాభం? జగత్తు యొక్క పునాది వేయబడక ముందే నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నారట క్రీస్తులో. మళ్ళీ మధ్యలో క్రీస్తు వారు వచ్చారు, లేకపోతే మనకి పర్మిషన్ లేదు. ఆయన త్యాగం అసలు అర్థం కాదు. బర్త్డే చేసుకోవడానికి తప్ప ఆయన ఎందుకు పనికిరాడు మనకి? అంతే కదా, క్రిస్మస్ అనే కదా చేసుకుంటాం. ఎందుకు పుట్టాడమ్మా అంటే పండుగ చేసుకోవడానికి, ఎందుకు చచ్చాడమ్మా అంటే మళ్ళీ పండుగ చేసుకోవడానికి. చచ్చిపోయింది నా శాపం గురించి. అసలు ఆయన తీసుకున్న పనిష్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ గా నువ్వు నేను పడాలి. నువ్వెంత పుణ్యాత్ముడువో నీకు తెలుసు, నేనెంత పుణ్యాత్మురాలో నాకు తెలుసు. బయటికి మాత్రం అందరం అదేదో సామెత కూడా ఉంది కదా, దొరికితే అందరూ దొంగలే, దొరకనంత కాలం అందరూ దొరలమే. కానీ దేవుడికి హృదయ ఆలోచన కూడా తెలుసు కదా. అంటే నువ్వు ఆలోచించక ముందే నువ్వేమిట్రా ఆలోచిస్తావో పేతుడు చెప్పడా లేదా? బాబు నిన్ను తప్ప నేను వదిలిపెట్టను నాయన, నువ్వే దేవుడివి నాయన, నువ్వే మంచోడివి నాయన, అసలు నేను వదిలిపెడతానంటే పేతుడు తానేం చెప్పాడు? వెరీ గుడ్ పీటర్ వెరీ గుడ్ అన్నాడా? కోడి గుయ్యకు ముందు నేను ఎవరో తెలియదు అంటావు పేతురు అన్నాడా లేదా? అలా పేతురు గురించి చెప్పిన ఆయన మన గురించి చెప్పడా? చెప్పేశాడు కాబట్టే సొల్యూషన్ కూడా చెప్పాడు. అరే పాప క్షమాపణ నిమిత్తమే నేను నా కుమారుణ్ణి ఇచ్చేశాను. నువ్వు ఇస్తావేంటి? నా బిడ్డను చదివించుకోవాలి, హాస్టల్లో కూడా వేయలేను, అంతగా ప్రేమిస్తాను నా బిడ్డని. ఏం చేస్తాడు బిడ్డ? ఆఫ్టర్ 20 years తర్వాత ముసలిలో బయటికో అంటారా లేదా? ముసలి వాళ్ళని మీరు మూలకొండని అంటారా లేదా?
వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరండి. అందుకే యేసుప్రభు వారు ముందే చెప్పేశాడు, కనని గర్భము ది బెస్ట్ అంటారు. మీరు ఫ్యూచర్ లో చూడండి అట్లా రాబోతున్నాయి. ఏమండి, ఒక తండ్రికి ఫుడ్ పెట్టలేక అన్నదమ్ములు షేర్ చేసుకుంటుంటే ఆ తండ్రి మనసు గాయపడిపోయి తనంతట తనే చితి పేర్చుకొని చచ్చిపోయేంతగా కాలాడు అంటే ఎంతగా బాగా చూసుకున్నారు కదా బిడ్డలు. ఒక నాన్నని కొట్టి 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 కెమెరాలోనే క్యాచ్ అయింది, ట్రోల్ అయింది, బాగా రక్తం వచ్చేలాగా కొట్టేశాడంట. అంత కోపం ఎందుకు వచ్చిందో కొడుక్కి? అడిగింది ఇవ్వలేదు కాబట్టి. ఏం అడిగితే ఇవ్వలేదు? తాగడానికి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి. ఇలాంటి బిడ్డలు వస్తారు జనరేషన్ లో, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళే వస్తారు. మీరేమో కనండి కనండి కనండి. ఒకప్పుడు 1 hour నన్ను అనేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ నన్ను అంటున్నారు. అంటే ఏమొద్దు, ఆ జనరేషన్ పెరిగిపోయింది. ఎందుకు అనుకుంటున్నారు? ఒక CEO కూడా చెప్పాడు మొన్న ఈ మధ్య, పిల్లల్ని పెంచడం లైఫ్ లో సగం వేస్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోద్ది, సగం టైం మనం వేస్ట్ చేసుకున్నట్టే అని. ఆ జనరేషన్కి వచ్చేసాం మనం. కానీ మీకు ఒక నిజం తెలియాలండి, పైకి వెళ్ళిపోయిన తర్వాత, మీరు మరణం పొందిన తర్వాత మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత బంధాలు ఉండవు. ఇది పచ్చి నిజం. ఇక్కడ అమ్మ 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 అని ఏడ్చి, అమ్మ చనిపోతే ఏడ్చి, నాన్న చనిపోతే ఏడ్చి, నేను తిన్ను అని చచ్చిపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అయ్యో నా ప్రియుడు లేకపోతే నేను చచ్చిపోతాను సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఎంత తప్పు చేశాను, నేనేంటి ఇలా చేసుకున్నాను అని నీ ఆత్మ నీ గురించే నిన్నే తిట్టుకుంటూ ఏడుస్తుంది. ఎట్లాగో తెలుసా? పళ్ళు పటా పటా కొరుక్కొని చెంప మీద చెళ్ళు చెళ్ళునని నువ్వే నిన్ను కొట్టుకుంటూ, నేను భూమి మీద ఇంత వేస్ట్ చేశాను టైం, నా గురించి ఇలా చెప్పారే, అయ్యో ఆ రోజు సభలో ఇలా చెప్పారే, నా గురించి చెప్పినా నా మనసు ఎందుకు వెలగలేదు అంటే నేను శరీరాన్ని నమ్ముకున్నానా? ఈ దినములు అంతమైపోయే దినములు అని చెప్పినా నా బుర్రలో లైట్ వెలగట్లేదా? వెలగదు. ఎందుకంటే నువ్వు శరీర సంబంధివి కనుక. నీలో ఆత్మ ఉన్నదని అసలు నువ్వు నమ్మటం లేదంటే నిన్ను మాయ చేసిన ఆ మాయా దేవత ఏం చేసిందట? మనోనేత్రాలకు ఏం చేసిందట? నీకు ఒక మనోనేత్రం ఉందని, దానికి అది ఆ చూపుతో చూస్తే తప్ప దేవుడు నీకు అర్థం కాడని ఏమి నీ బుర్రలో ఎలగనివ్వదు. చుట్టూ చూసి ఆ చెట్టు బాగుంది, ఆ పుట్ట బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఈ ఆకుకూరలు బాగున్నాయి తినేద్దాం, ఆ మేక బాగుంది తెచ్చుకొని తినేద్దాం, అయ్యో వర్షం పడింది మసాలాతో కూరిన నాన్ వెజ్ కర్రీ తిందామని ఆలోచిస్తావు. గాని అసలు ఈ వర్షాన్ని ఇచ్చింది దేవుడు నా కొరక. ఎందుకు ఇవ్వాలి నీకు వర్షం? చెప్పండి, మీ పాలకులు ఎవరైనా వర్షాన్ని ఇవ్వగలరా? చెప్పండి. దేవుడు తలుచుకుంటే అదే వర్షాన్ని ప్రవాహంగా పంపి నిన్ను కూడా తీసుకుపోతాడు. జాగ్రత్త. ఎలా చెప్తున్నాడు చూడండి, దేవుడు ఎలాంటి వాడు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. ఎవరి ఇల్లు ఎక్కడుంటారు? ఏలియన్సా ఏంటి? మానవులు అంటే ఏంటి? మానవుడు అంటే మీనింగ్ ఏంటో తెలుసా? మాయమైపోయేవాడు, ఉండడు. వాడెవడో మనమే కదా. వాళ్ళకి చెప్తున్నానంట, మీకు కాదు, మీరు పట్టించుకోకండి. మానవులారా, ఓయ్ మానవుడా, మీకు కాదు మానవుడికి. అర్థమైనా? ఒకవేళ మీకేమన్నా బలిబెలిగి అమ్మో మేము మానవులమే అనిపిస్తే వినండి. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను. అదేనాయనా, జంతువుకి ఏం చెప్పవా? ఒక గేదెకి ఏం చెప్పవా? అవసరం లేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా గేదెను తెస్తున్నా అది తెల్లని పాలేస్తుంది. ఎండుగడ్డయి, పచ్చగడ్డయి, ఇంకా మంచిది బెస్ట్ ఫుడ్ అంటూ ఏమైనా తెచ్చేయి, అయినా కానీ దాని పాల కలర్ మార్చుకోదు, టేస్ట్ మార్చుకోదు. నువ్వేమన్నా చేస్తే తప్ప. నువ్వు చేస్తావు కదా యూరియా కలిపేదో,
అదే మనలాంటి మానవుడు వాడు నేను తింటే నాకు ప్రాబ్లం అయింది కాబట్టి వేరే వాడు కూడా కలపకూడదని ఏమైనా మంచి మనసు ఉంటుందా? ఎంత చెడ్డోడండి మానవుడు. మనం కాదు మానవుడు. ఏమంటున్నాడంటే మీకే నేను ప్రకటించున్నాను, గేదెలకు చెప్పట్లా, ఆవులకు చెప్పట్లా, పక్షులకు చెప్పట్లా, మేకకు కూడా చెప్పట్లా, కోడికి కూడా చెప్పట్లా. ఎందుకంటే నువ్వు ఏ రోజు కోసుకొని తింటున్నా తరతరాల నుంచి దాని టేస్ట్ ఇంకా పెరిగింది కాబట్టి ఇంకా యూటిలైజేషన్ పెరిగింది కదా కదా. మేకలు తింటే టేస్ట్ గానే ఉంటున్నాయి. అందుకే కదా మళ్ళీ చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా మేక మాంసం నాకు టేస్ట్ అనిపించలేదు అంటావా? అబ్బా మొన్న తిన్నానరా, ఇంకొక కేజీ బట్టరా అంటావు. అవునా కదా? అందుకే వాడు ప్రకటించక్కర్లా. కానీ ప్రాబ్లం ఎవరితో వచ్చిందట? మానవునితో, మనిషితో వచ్చిందట. మనిషికి ఒక రోజు ఫుడ్ పెట్టండి, డే ఆఫ్టర్ వచ్చి అమ్మ ఎంత కృతజ్ఞతగా ఉంటాడంట, వాడికి నేను నా ఉప్పు తిని నన్నే అంటాడా? అనరా? ఏంటండి మానవుడు ఎంత చెడ్డోడు. కాబట్టి వాడికే ప్రకటన అవసరం. ఎవరిది? దేవుని మాట ప్రకటన అవసరం. ఏమంటున్నా చూడండి, నరులకు మీకే నా. ఎవరికంటే స్వరం నాది కాదండి. ఇప్పుడు మీకు వినపడుతుంది కదా ఈ మాట. దేవుడు జగత్తు యొక్క పునాది వేయబడక ముందే నా టోన్ ఇలా పెట్టి నిన్ను నా సాధనం చేసుకుంటా పో అన్నాడట. వింటారా నాయన, నా మాట ఎవరు వింటారా అన్నాను నేను కూడా మోషే గారి లాగా. మోషే నాగింగ్ నేను నత్తోను కదా అంటే నేను అన్నాను నా మాట ఎవరు వింటారు నాయన. ఫ్యామిలీలోనే వినపడదు, మా మాటలకి రెస్పెక్ట్ ఉండవు. నన్ను నువ్వు పో, వెళ్ళు, నేను ఉన్నానని చెప్పు, పో, అంతే, నీ డ్యూటీ నువ్వు చేయి అన్నాడా లేదా? ఎవరికో చెప్పాడు, ఇషియా గారికి, ఇర్మియా గారికి. నిన్ను అడవి అదే బ్రహ్మజముడు మొక్కల మధ్య పంపిస్తున్నా, నువ్వు వెళ్ళి చెప్పాల్సిందే అన్నాడు. అలాగే చెప్పాడు. ఇప్పుడు నరులకు మీకే నా మాటలు చెప్తున్నాను, మీకే నా కంఠస్వరం వినిపిస్తున్నాను. నీకు ఒక లోటు ఉందిరా బాబు. ఏమిటట? జ్ఞానం లేదురా నీకు. ఏమంటావు నువ్వు? ఒక్కటేస్తావు కర్రతో గేదెని. ఎందుకని? గడ్డి తిన్నావు, నాకు బాలేవేంటి అని ఒకటి బీగుతావు. ఒకట ఇన్ని చచ్చేదాకా కొడతావు. గుర్తుందో లేదు అక్కకి? మా బజార్లో ఒక అంకుల్ ఉండేవాడు. దేంతో కొట్టేవాడు? పులుగులు ఉంటాయి కదా, అది డిసిప్లిన్ మెయింటైన్ చేయట్లేదని గేదని అట్లా కొట్టాడు. మనం ఎంత మంచోడు అండి, ఎంత మంచోడు. కుక్క అది దాని మనం పడుకుని ఏంటో రాయేసి కొట్టకపోతే మన మనశ్శాంతిగానే ఉండదు. మానవుడండి, నరుడండి, వాడికి ఏం లేదట, జ్ఞానం లేదు నీకు. నువ్వే అనుకున్నావు, నువ్వు చేసేదే భక్తి అనుకుంటున్నావు. నేను ప్రకటిస్తున్నా, నా కంఠ ధ్వని నీకు వినిపిస్తున్నా. నరుడా విను మానవుడా, నీకే అని. నేనే జ్ఞానము లేనివారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకోవడానికి రండి. జ్ఞానం ఎట్టిదైందో తెలుసుకోవడానికి రావాలి మీరు. మేమెందుకు రావాలి? మీ ప్రార్థన పెట్టుకుంటే అనకూడదు. మీ ప్రార్థనకి నేనెందుకండి? మా గుడికి వెళ్తాం. ఏంటి మీ గుడి మా గుడి? పరలోకంలో చెప్పండి, ఏ గుడిలో మీకు ఏ రోడ్లు వేస్తారు దేవుడు మీకు చెప్పండి, సపరేట్ గా చెప్పండి. క్రీస్తు సంఘము సార్వత్రిక సంఘం కదా. ఒకరు కూడుకుంటే సత్యం కొరకు అందరూ నిలబడాలి కదా. మరి ఎందుకని మీరు ప్రార్థన పెట్టుకుంటే మేము రావు అన్న వాళ్ళందరూ పరలోకం వెళ్తారంటారా? వాక్యం కొరకు ప్రయారిటీ ఇవ్వకుండా భజనలు చేసే బ్యాచ్ అంతా పరలోకం వెళ్తారా? ఒక మాట దేవుడు ఏం చెప్తున్నాడో ఆలోచన లేని మీకు ఏం అవసరమో తెలుసా? అయ్యో సొలొమోను జ్ఞానం కావాలని అడిగాడు, మేము మాత్రం ఆస్తి కావాలని అడుగుతాం. ఆయన సొలొమోను మంచోడు, ఆయన జ్ఞానం కావాలని అడిగాడు. నేను మాత్రం నా పిల్లలకి నాకు వాళ్ళ పిల్లలకి ఈ లోపు నువ్వు చేస్తావు, అంతే కదా. ఇదే నిజం కదా. ఆయన ఎట్టగైనా నేను పరలోకం వచ్చాను, నా జ్ఞానం ఇవ్వు నాయన అని మీ ప్రార్థనలు అడిగారండి? మీరు వెళ్ళే సంఘాల్లో అడిగారా? ఏం చేస్తారండి ఉపవాస ప్రార్థనలో? తెల్లారులు ఒక గంట ఏదన్నా చెప్తేనే వినలేక ఆయాసం వస్తుందా? మీరు రాత్రంతా ఉపవాస ప్రార్థన కునుకు తీరా? ఒక్క పూట నిద్రపోకపోతే ఈ బ్రెయిన్ ఎంత టైర్డ్ అయిపోద్దో తెలుసా? అయ్యో అట్ట చెప్తే నిద్రపోతాంలే అక్కడే అంటారు మీరు. జ్ఞానం లేని వారు ఆ జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకోండి. ఎవరిని? మిమ్మల్ని కాదు, మానవుని.
వాళ్ళట బుద్ధిహీనులట, జ్ఞానం లేని వాళ్ళట. బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడండి. యోచన అంటే ఆలోచన. మీకు ఇలా గ్రామటికల్ గా అంటే ఏమంటారు, మీకు మంచి గ్రాంధికంలో వర్డింగ్ యోచన చేయండి అన్నా మనకు అసలు పట్టించుకోం. ఆలోచించరా ఎదవా అంటే మన వాడుక భాష. అప్పుడు మన బలు నన్ను అంటాడు. దేవుడు అట్లాగే మాట్లాడాడు కదా వాడుక భాషలో. బుద్ధి లేని వారులారా బుద్ధి ఎట్టిదైనది ఆలోచన చేసి చూడమని ఎందుకన్నా చెప్పండి, మంచిదో కాదో అని. నువ్వు వెళ్తున్నావు, నా భక్తి ఏంటో తెలుసుకున్నావా? అసలు నా భక్తి ఏంటో తెలుసా? నిష్కలంకంగా ఉండాలి నీ భక్తి. నా దగ్గరికి వచ్చేటప్పుడు ఈ లోక మాలిన్యం ఉంది చూసావు, అది నీకు ఎక్కడా కనపడకూడదు, నీ ఆత్మకు అంటుకోకూడదు. లోక మాలిన్యం అంటే ఏంటి? లోకంలో ఉన్నదంతా మలినమే. నాయన ఈ లోకం శాశ్వతం కాదు అనుకొని ప్రార్థన చేశారు ఎప్పుడన్నా మీరు? అస్సలు పట్టదు కదా. ఆశీర్వాదం 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 ఇచ్చేశాడు. పో అన్ని అడిగిందల్లా ఇచ్చేశాడు. ఆశీర్వాదాలు అన్ని పొందిన నువ్వు మరణాన్ని రుచి చూడవా ఏమిటి? నా డౌట్. మాకు కూడా చెప్పండి, ఈ శ్రమ అంతా ఎందుకు చెప్పండి. అందరం కలిసి నాయన ఆశీర్వాదం ఇచ్చే, మరణం వద్దు మరణం వద్దు మరణం వద్దు. ఎందుకంటే మరణం అక్కర్లేదు కదా ఆశీర్వాదాలు ఉంటే. ఏమండి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా తలనొప్పి పోయింది, ఒళ్ళనొప్పి రాదా? ఒళ్ళనొప్పి పోయింది, కాలు నొప్పి రాదా? అన్నీ పోయింది, పొట్ట నొప్పి రాదా? కడుపు నొప్పి పోయింది. ఇప్పుడు మీకు తెలియని ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే 70% ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా షుగర్ పేషెంట్లు అంట. ఇంటికి 2-3 చక్కగా ఉంటున్నారంట. షుగర్ ఇంట్లో లేని ఒంట్లో పెట్టుకున్న మనుషులు, నరులు. వీళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. వీళ్ళకి ఏమనిపిస్తా ఉంటదంటే షుగర్ ఒంట్లో పెట్టుకున్నా ఏం తినాలనిపిస్తుంది? షుగరే తినాలనిపిస్తుంది. అట్లాగే ఈ లోకంలో ఉన్నదంతా పాపం, దీన్ని ముట్టుకోకండి, దీన్ని చూడకండి అంటే లోకంలోనే ఉంటాయా, మాకు ఆశీర్వాదమే ఇవ్వు నాయన. ఏమిటమ్మా బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఆలోచన చెయ్యదేంటి? ఆలోచన చేసి చూడరేంటి? ఇంకొక మాట చూపిస్తాను చూడండి, అదే సామెతల గ్రంథం. మరి ఏం కావాలి నాయన అంటే అదే 8వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం చూడండి. దేనికండి? వెండిక ఆశపడొద్దా? మేము వెళ్ళిపోతాం, మాకు అస్సలు నచ్చలేదు. వెండికి ఆశపడక అస్సలు నచ్చంది ఇదే. కూర్చోబెట్టి మా క్లాస్ బీకారనుకో మేము అస్సలు ఉన్నాం. ఈ జనరేషన్ లో చెప్తున్నారు మా క్లాస్ లెక్కలు మాకు తెలుసు ఎలా దేవుడికి అడగాలో. అవునా? అయితే ఫోన్ మానేయండి, ఫోన్ తీయండి చేతిలో నుంచి. ప్రాణం పోతుందండి చాలా మందికి. వెండిని ఆశింపక ఉపదేశాన్ని అంగీకరించండి రా నాన్న. జ్ఞానం ఉండి మీ యోచన చేస్తే వెండిని ఆశించరు మీరు, నా ఉపదేశాన్ని అంగీకరిస్తారు. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే మేలిం బంగారం అంటే 24 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్. అంతే కదా, గోల్డ్ అంటే మేలిమిది అదే కదా. మేలిమి బంగారు కంటే బంగారుని ఆశింపకుండా తెలివి తెచ్చుకోండిరా. మన మెడల్లో, చేతులకి, ఇంట్లో కనపడకుండా దాచుకున్నది ఏం చెప్పండి? మీ తెలివే బంగారం. చెప్పొద్దులేండి కదా. ఇక్కడ ఏమంటుంది? బైబిల్ ఆపోజిట్ లో ఉంటుంది చూడండి అండి. ఏమంటున్నాడు? మీరు మేలిమి బంగారమును ఆశింపకుండా తెలివిని ఉందంటారా. అది ఏమి యూజ్ ఉండదురా. ఇంకోటి ఏమంటున్నారు చూడండి 11వ వచనం. జ్ఞానము ఏదైనా అంత ఏంటి? జ్ఞానంకి ఏంటి అంత వాల్యూ అంటే జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైంది. జ్ఞానం ఉంటే మరణాన్ని తప్పించుకుంటాం. ఏ మరణం? 2వ మరణం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగలవి. విలువగలవి అంటే అప్పటికి డైమండ్ ఇంకా వీళ్ళ లిస్ట్ లోకి రాలేదట. అందుకే విలువగలది ఇంకోటి ఉండే, ఏంటో తెలుసా? డైమండ్. మొన్నంట ప్రియాంక చోప్రా అని బాలీవుడ్ హీరోయిన్ హాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఆవిడ 300 కోట్ల పైనే. ఏమండి మీరు విన్నది నిజమే. 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 358 కోట్ల డైమండ్ నెక్లెస్ పెట్టుకుందట. మరణం రాదా? చావు రాదా? 30 లక్షల కోట్ల గిఫ్ట్ ఇచ్చాడంటండి భార్యకి. సాటిస్ఫై అవ్వలేదంట వైఫ్, అంబానీ గారి వైఫ్. అస్సలు ఇవేమి
జ్ఞానము సర్వ సంపదలు గుట్టుగా ఉన్నాయంట. అస్సలు ఇష్టపడరు తెలుసా? ఇష్టపడకండి. ఇష్టపడకపోతే అంత్య దినాల్లో ఉన్న మీకు ఈ మాటలు సాక్షాత్తంగా వినబడుతున్నాయి. జాగ్రత్త. నువ్వు దేనికైతే ప్రయాసపడి రాత్రి పగలు కష్టపడి చేర్చి దాచుకుంటున్నావో అది నిన్ను కాపాడదు అని చెప్తోంది బైబిల్. బైబిల్ అనేది దేవుని మాట. ఎవరి మాట? దేవుని మాట. అందుకని ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఏం కోరుకోవాలి నాయన అంటే 119వ కీర్తన కదండి. ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకు మేము ఇలా అడగలేకపోయామో అనిపిస్తుంది. 119వ కీర్తన 5వ వచనం చూడండి. ఆహా, ఈ వైబ్రేషన్ ఆఫ్ ది వర్డ్ ఎప్పుడు అంటున్నాను? ఆహా ఏముందిరా ఫుడ్, ఆహా ఏముందిరా ప్లేస్, ఇంకొంచెం ఎరాటిక్ గా అబ్బాయి ఏముందిరా ఫిగర్, ఇందుకు ఇచ్చాడ్రా నీకు గొంతుకు ఇందుకు ఇచ్చాడ్రా. హస్బెండ్ ఉండగా నీ ఫేవరెట్ హీరో ఎవరంటే చెప్తుందట మా తల్లి. అంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? యేసు ప్రభువు చెప్పినట్టు వ్యభిచారం చేస్తున్నట్టు. అర్థమవుతుందా? నీ ఫేవరెట్ హీరో అంటే మై హస్బెండ్ అని చెప్పాలి. నీ ఫేవరెట్ హీరో అంటే నా వాల్ పేపర్ మీద ఉంది చూడరా అని చెప్పి చూపించకూడదు. నా ఫేవరెట్ వైఫ్ హీరోయిన్ కూడా నా వైఫే అని చెప్పాలి. ఆహా ఏమంటున్నారు చూడండి భక్తుడు, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు, నిన్ను కట్టడానికి, నిన్ను ఒక మార్గంలో నిన్ను చక్కగా నడిపించడానికి నాకు ఒక కట్టడలు పెట్టావు. ఏమిటవి? నీ మాటలు, నీ వాక్యము. అవి గైకొనాలి. అవి గైకొనున్నట్లు నా ప్రవర్తన. ఏమండి వాక్యం వినటానికి ఎవరన్నా రమ్మంటే ఎలా ఉంటారు? కాంప్లెక్స్ ఇస్తూ ఉన్నారు అనుకో, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్లు చెప్పండి. రవినో మా సార్నో పిలిచి అడిగా ఉండు, ఎన్ని చెప్తారో. టైం లేదంటారు కొంతమంది. అయ్యో ఎక్కువసేపు చెప్తున్నారు అంటారు కొంతమంది. అయ్యో మాకు వేరే మీటింగ్ ఉందంటారు కొంతమంది. అమ్మ అందరం కలిసి వెళ్దాం, ఒక చోట కూర్చున్నాం. ఏమిటి ఈ జ్ఞానపు మాటల వాల్యూ నీకు అర్థం కావట్లేదా? సరే ఇందులో ఏమైనా తప్పు ఉంది అంటే లేచి అడగమంటున్నాగా. ఇది తప్పు, దేవుడు ఇలా చెప్పలేదు కదా అంటే రండి ముందుకి. రారే, వినరే, పట్టించుకోరే. ఎలా ఇలా అయితే మరి? జ్ఞానము చదువుతాను. నీ ప్రవర్తన స్థిరపడి ఉంటే ఆయన ఇచ్చిన కట్టడలను గైకొనున్నట్లు నీ ప్రవర్తన స్థిరపడాలంట. అప్పుడు మేలంట. అసలు అది ఉందా మనిషికి ఎవరికైనా? అస్సలు లేదు. ఇంకొక చోట అంటాడు, ఇదే కీర్తనలోనే 119వ కీర్తనలో 82వ వచనం చూడండి. ఏమంటాడు? 82వ వచనం, నన్ను ఎప్పుడు ఆదరిస్తావు నాయనా అని, నన్ను ఎప్పుడు ఆదరిస్తావో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు. అదేం లేదు, మాకు మాట చెప్తూ ఉంటే కునుకు పడతా ఉంటది అంతే. అవునా? మన భక్తి ఈ జనరేషన్ భక్తి. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు? నన్ను ఎప్పుడు ఆదరించేస్తావు నాయన, నీ మాటలతో ఎప్పుడు ఆదరిస్తావు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించిపోయిందట. మీకు మొట్టమొదటి ఒక మాట చదివించాను. ఏమిటి? హెబ్రీయులకు రాసిన పత్రికలో, పూర్వ దినముల యందు దేవుడు అప్పుడప్పుడే భక్తుడు అంట క్షీణించిపోయినాయి అంట కన్నులు. మీకు మంత్లీ వన్ టైం జరుగుతుంది. మంత్లీ ఇక్కడ 2 times, మళ్ళీ సండే జరుగుతుంది. క్షీణిస్తున్నాయా మీ మాటలు? మీకు కన్నులు ఎప్పుడన్నా ఇప్పుడు పెడతారు, నెక్స్ట్ మంత్ మేము మాతో పాటు ఇంకొకరిని తెచ్చేయాలి. ఎంత మంచి మాటలు! మా జ్ఞానాన్ని, ఉపదేశం కలిగించే మాటలు, వివేకాన్ని ఇచ్చే మాటలు, మమ్మల్ని మేము మా ప్రవర్తన స్థిరపరచుకునే మాటలు అనుందా? లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి, నేను పొగ తగులుచున్న సిద్ధ వలనైతిని, ఆయనను పొగ తగులుతున్న సిద్ధ అంటే ఏమవుతుంది? ఆరిపోతుంది, అయిపోతుంది. పొగ ఎప్పుడు వచ్చిందండి? సిద్ధి అంటే దీపమే కదండి. పొగ ఎప్పుడు వచ్చింది? ఇక అయిపోయిందిరా నీ పని అన్నప్పుడు. నీ దీపం కూడా అంతే. అట్లా వచ్చేసిందంట దావీదు గారికి.
సిద్ధలా ఉన్న అయినను నీ కట్టడలను నేను మరవలేదు. ఏమండి 40 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, 30 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను అన్న వాళ్ళని ఒక 10 రిఫరెన్స్లు గడగడ చెప్పమనండి. అసలు ఉంటాయా? మాటలను ధ్యానం చేయమంటే మాకు వదిలేదిస్తే తొందరగా వెళ్ళిపోదామని ఉంటుంది మనకి, అంతే. ఆయన సన్నిధిలో ఇందాక పాట పాడారు కదా, ఆయన రాజాని సన్నిధిలో ఉంటానయ్యా. ఎప్పుడు వరకు అయ్యా? నాకు ఇష్టమైనంతసేపు ఉంటానయ్యా. ఒంటరి పోరు విసిగిస్తే అసలు విసుక్కోవా, నాకు ఎవరు లేరయ్యా ఒంటరి నన్ను ఏడుతావు. కానీ ఏమిటండి పాడే పాటకి మన జీవితానికి అసలు సంబంధం ఉండటం లేదు. మీరు ఎవరిని కొలుస్తున్నారో తెలుసా? అసలు ఎవరో మీకు ఈ కంఠధ్వని ద్వారా చెప్పబడుతున్న మాట దయచేసి ఆయన ఎలాంటి వాడో తెలుసా? చూడండి యోహాను రాసిన పత్రిక, యోహాను ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనం. నీ దేవుడైన యెహోవా గుళ్ళో ఉన్నాడు. ఇదేంటి తప్పు చదువుతున్నావు ఏంటి తల్లి? ఎక్కడున్నాడట? అసలు భయం ఉందా మనుషులకి? అందుకే దావీదు గారు ఇది కనిపెట్టి ముందున్నావు, వెనుకున్నావు, పక్కన ఉన్నావు, ఎక్కడున్నావు, ఏంటైనా నన్ను ఒక శాటిలైట్ కెమెరా లాగా నన్ను వదలటలేదు. పడుకున్నా తెలుస్తుందా, నుంచున్నా తెలుస్తుందా? అదే సముద్రపు అడుగు భాగానికి వెళ్దామని అక్కడ ఉన్నావా? అయ్యో ఆకాశం పైకి వెళ్దామని అక్కడే ఉన్నావా? నీకుందా భయం? నాయనో దేవుడున్నాడు అని అంటావా? సీరియల్స్ మానేస్తావా? దేవుడు చూస్తాడేంటి? పాస్టర్ గారు వచ్చినప్పుడు టీవీ ఆఫ్ చేయొచ్చు, కానీ సీరియల్స్ అస్సలు మనం ఏంటో అంత అడిక్షన్ మనకి. ఒక తాగుబోతుని ఇచ్చుకుంటాం, ఏంటి వీడు తాగి వస్తాడని. మరి నీకున్న వ్యసనం ఏమిటో? బా, ఎంత వంటలక్కకి ఎంత ఎడిక్ట్ అయిపోయారండి. మీ అభిమానం ఆవిడకి ఇచ్చారు, చాలా రిచెస్ట్ గా అయిపోయింది, అంతే కదా. సీరియల్ బాగా చదివితే ఇంకా డబ్బులు ఇస్తారు ఆవిడ. ఇక్కడ ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఏం పట్టించుకోవడానికో మాకు. ఆయన అతి భయంకరుడు, అతి భయంకరుడైన మహాదేవుడు. ఈ వర్డే నీకు వెయిటేజ్ ఇవ్వట్లేదా? అమ్మ ఎంత భయం వేసిందో. దేని చూసి అంటావు? సినిమాలో చేసిన దెయ్యాన్ని చూపించినప్పుడు భయం వేసింది అంటావు. అసలు అది దెయ్యము, అవన్నీ డ్రామాలు, గ్రాఫిక్స్. నిజదేవుడు ఎలాంటి వాడంటే మహోన్నతుడు, భయంకరుడు. నీకు అర్థమవుతుందా? ఆయన ఎంత భయంకరుడో? ఏం పట్టట్లేదు, మీ మధ్యనే ఉన్నాడు కానీ మీకు కనపడ్డు. ఎంత పెద్ద స్ట్రక్చర్ అయితే ఆయన, ఎంత పెద్ద స్ట్రక్చర్ అంటే ఆయన కాలు పెట్టుకునే పీట ఉంటది కదా, అదేమిటంట? భూమి అంట. ఇప్పుడు చెప్పండి, దేవుడు నాకు కనపడ్డాడన్న వాళ్ళు కళ్ళు పేరు రావాలి. ఈ శరీరపు ఆకారము దేవాది దేవుడు చూసే టైపు కాదు. కొంత ఫిక్సల్ ఆఫ్ పాయింట్ లోనే నువ్వు ఒక ఇమేజ్ చూడగలవు. మరి చూసామంటున్నారు కదక్క, చూసామంటున్నారు కదండి. వాళ్ళంతా పచ్చి దొంగలు. ఎవరును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. స్వయంగా కుమారుడే చెప్పాడు, తప్పు మాది కాదు. ఏమన్నంటే వాక్యమై ఉన్న ఆయనతో మీరు మాట్లాడుకోండి అని చెప్పిందే నేను చెప్తాం. చూసాము దేవుణ్ణి అన్న వాళ్ళు మీరు నమ్మనక్కర్లేదు. తోడేళ్ళు అన్నమాట. తోడేళ్ళు కనికరించవు, చూసామనే చెప్తాయి. ఇంకొక మాట మూడు చూపిస్తాను చూడండి. అదే ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 17వ వచనం. 10వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న దేవుడు. నువ్వు చిన్న గుళ్ళో పెడితే ఉంటాడు, కొంచెం పెద్ద సైజు గుడి పెంచితే ఉంటాడు, అసలు ఫోటోలో పెట్టుకున్నా ఉంటాడు, ఇంకెక్కడైనా ఉంటాడు. నువ్వు ఇంత చిన్న పిల్ల చేసుకుని ఉంటే ఆయన దేవుడే ఉంటాడల్లా. ఏమనుంది బైబిల్లో? మరొకసారి అందరు బైబిల్ చూడండి. పరమదేవుడు ఎవరట? పరమందు ఉన్న దేవుడైన పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. మళ్ళీ ఆయన మహాదేవుడు. నువ్వు అనుకునే చిన్న దేవుడు కాదు, మహాదేవుడు. మహాదేవుడును
అది మానవ రూపము, మానవ రూపము. అసలు మహాదేవుని రూపం అది కాదు. నువ్వు ఒక ప్రతిమగా నువ్వు ఆయన పూజించావా, విగ్రహారాధనకు వెళ్ళిపోయావా, నిన్ను ఆయన చేర్చుకోడు. అసలు ఇచ్చిన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ దగ్గరే నువ్వు ఓడిపోయావు, చచ్చిపోయావు. ఒక రూపం ఇచ్చి నన్ను పూజించకరా అని చెప్పాడు. తెలుసా? ఇంట్లో ఏం పెట్టుకుంటా? యేసు ప్రభు ఫోటో పెట్టుకున్నానయ్యా. మళ్ళీ వాక్యానికి పక్కన వాక్యం రాసుకుంటా, దాని పక్కన ఇమేజ్ తో ఇంకొక. నువ్వు పూజించట్లేదు, ఎవరినో పెడతావు. వాళ్ళు చేసేది విగ్రహం. అయ్యో మనం వాళ్ళు ఇచ్చింది తినకూడదు, మన బూందీ మాత్రం వాళ్ళు తినాలి. ఏంటో ఈ బూందీ ప్రసాదం తీసుకొచ్చారు. ఏమిటంటే ఆయన మహాదేవుడును అని కింద ఒక మాట చెప్తున్నాడు. ఆయన నరుల ముఖమును లక్ష్యం చేయడు. ఎవరు? నా ఫేస్ వాల్యూ అలాంటిదా? ఎవరు చెప్పారు నీకు? నీ ఫేస్ వాల్యూ లేదు, నీ బొంద లేదు, నా బొంద లేదు. అందరం మట్టికి పోయేవాళ్ళం. దీనికి సున్నం వేస్తాం, అబ్బబ్బా క్రీములు, ఫేషియల్స్. మధ్య షాకింగ్ న్యూస్, ఫేషియల్ గోల్డెన్ ఫేషియల్ అని ఇంజెక్షన్ తో ఇంకా ఏవో అడ్వాన్స్ ఫేషియల్ చేయించుకున్న వాడికంటే ఎయిడ్స్ వచ్చిందంట. ఆ ఇంజెక్షన్ పెట్టేసప్పటికి వాడిని ఇంజెక్షన్లే వాడటం వల్ల వాళ్ళు ఎక్కడా తిరిగిన వాళ్ళు కాదు, అర్థం వ్యసన పనులు కాదట. ఎలా వచ్చిందని ఇన్వెస్టిగేషన్ చేస్తే బ్యూటీ పార్లర్ లో తెచ్చుకున్న తిప్పలట. మీకు ఇంకొక షాకింగ్ చెప్పనా? చీర కట్టే విధానము లేడీస్ ది చాలా భయంకరంగా మారిపోయింది. ఆ కట్టే విధానం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందంట. నేను చెప్పలేదండి, సైంటిస్టులు చెప్పారు. చీర కప్పుకునే విధంగా ఉంటుందా, అసలు కట్టుకుందా, లేదా తీసేసినట్టు ఉందా? మళ్ళీ మనల్ని అంటారు అక్కినప్పుడు ముసుగేదండి. ముసుగు కావాలండి. ఎప్పుడు ముసుగు కావాలి అది తెలియదు. ఎందుకో మోసేయటమే. నిజం చెప్పేవాడు. యేసు ప్రభు వారిని నమ్మలేదండి నిజం చెప్తే. అందుకే ఆయన ఏమన్నారో చూడండి. ఆయన ఏం చేశాడు? యోహాను రాసిన పత్రిక ముగించి దగ్గరకు వచ్చేసాను, కొంచెం ఓపిక పట్టండి. శరీరానికి చెప్పండి, నేను దేవుని మాట ఇది, అదే జీవింపజేస్తుందని చెప్పండి. యోహాను రాసిన పత్రిక 12వ అధ్యాయం 38వ వచనం. 12వ అధ్యాయము 38వ వచనం. మా వర్తమానము నమ్మిన వాడెవడు? ఎవరి బాధ అనుకుంటున్నారు? ఇది ఎవరి బాధ అనుకున్నారు? సాక్షాత్తు మీరు హ్యాపీ క్రిస్మస్ అని చేసుకుంటారే, యేసు ప్రభు వారు భూమి మీద పడిన బాధ చెప్తుంటే ఎవరు వినలేదంట. మేం చెప్తే ఇంకేమంటారు? మనకి తాటాకులు కట్టడానికి చూస్తారు. కానీ వీళ్ళు ఏమండి మాకు అందుకే భయం వేసి ఏమండి మీటింగ్ పెడుతున్నాం డబ్బులు ఇవ్వండి అని ఎవరినన్నా అడిగినట్టు మీరు మీటింగ్లలో చూసారా? వాళ్ళు స్వతహాగా వాక్యం యొక్క లోతులు తెలుసుకుని ఆనందపడి గుప్పిలిప్పిన వాళ్ళు ఉన్నారు, 2-3. ఈ మధ్య ట్రెండ్ ఎలా అయిపోయిందంటే వీళ్ళు పెట్టారు చర్చ అంటే డబ్బులు అందుకోవడానికి కాదా? అవునా? నిజం చెప్పండి, అవునా? ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువా మా వర్తమానం ఎవరయ్యా నమ్ముతారు? ఎవరు? ప్రభువు యొక్క బాహు యమనికి బాహు, దేవుని యొక్క బాహు అంటే బలము అనండి. ఇక్కడ ఎవరికి బయలుపడింది నాయన అని ఎప్పుడో చెప్పాడంట పెద్ద ప్రవక్త గారు. ఎవరైనా ఆ ప్రవక్త గారు? యెషయా గ్రంథము 53వ అధ్యాయం చెప్పాడు లేదా? తెలుసుకోవాలి కదా, మనం తెలుసుకోవాలి లేదా? బైబిల్లో ఇలా ఉంది అని ఇంకొక చోట ఉంటే ఎక్కడుంది అక్కడ అని చూడాలి లేదా? 53వ అధ్యాయం యెషయా గ్రంథము. ఆ భక్తుడు ఎంత బాధపడ్డాడో చూడండి. 53వ అధ్యాయము 1వ వచనం. అది మేము తెలియజేసిన సమాచారము అమ్మా ఎవరు నమ్మారు? ఏమండి ఒక్క నిమిషం తల్లి, ఏమంటున్నాడు? మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాడు? ఎవరు నమ్ముతున్నాడండి? అయ్యో మీ ఆశీర్వాదాలు ఇక్కడితోనే ఆగిపోతాయి, మీ శాపాలు ఇక్కడితోనే ఆగిపోతాయి. ఆత్మను రక్షించే శక్తి గల వాక్యం గురించి ఆలోచించండి, నమ్మండి, ఇదే నిజము అని చెప్తుంటే నమ్మేవాడు ఉన్నాడా? అంగీకరించే ఉన్నాడా? వెండి కావాలి, మాకు బంగారం కావాలి, మణులు మాణిక్యాలు కావాలి, బిల్డింగులు కావాలి. ఇంకా అమరావతి మనకి ఇదైపోతుంది కాబట్టి ఇంకెక్కడ కూడా వాల్యూలు ల్యాండ్ అయినా కావాలి.
ఎత్తుకెళ్తారు. ఏది తీసుకెళ్తారు చెప్పండి? సూట్ కేసుల్లో మడత పెట్టి ఏం తీసుకెళ్తాం? ఈ ఫేవరెట్ మంచి చీర కూడా దాసి గోతులకి అదేసే అంటారండి. నిజం. దేని మీద ప్రేమ పెంచుకోమాకండి. ఏమిటో ఆ లాస్ట్ చేసే స్నానాన్ని చేయిస్తారు. ఎందుకు చేయిస్తారు? ఉన్నప్పుడు ఒక బుక్క నీళ్ళు పోయొచ్చుగా. చేయించినా చేయించకపోయినా ఆ మట్టిలోనే పోద్ది. మరి ఒక కొన్ని రోజులు అయిపోతే మట్టిగా అయిపోద్ది. ఫార్మాలిటీస్ చేయకండి. తిరిగి లేస్తాం. ఇది ఏ మతములో లేని నమ్మకం. ఒక క్రైస్తవుడు నమ్మిన మార్గంలో, అది యేసు చూపించిన మార్గము నమ్మిన వాళ్ళే ఈ శరీరంతో తిరిగి లేస్తాం. దీన్నే పునరుద్ధానము అని చెప్పింది బైబిల్. అసలు ఆ నిరీక్షణ లేదా? ఇతరులు అంటే ఏడుస్తారట. ఈ నిరీక్షణ లేని ఇతరులు వల్లే మీరెందుకు చనిపోయిన వారి గురించి ఏడుస్తారు? ఏం ఏడుస్తారు? ఎందుకో ఏడుపు అవసరం లేదు. సరే, శరీర బంధం ఎంతో కొంత ఉంటుంది, ఏడుస్తాము, అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి అలా ఏడుస్తావా? నెక్స్ట్ ఇయర్ వరకు ఎందుకు? ఒక 5 నెలలు 6 నెలలు అయితే వాడిది అట్లా మూలకు పడి అంటారా లేదా? వాడి వస్తువులన్నీ ఒక చోటకు చేర్చి మీరా బంధాల గురించి మాట్లాడేది? మనమా బంధాల గురించి మాట్లాడేది? తప్పండి. దేవుడు చెప్తున్న సమాచారం నీకే, మానవుడా నీకే, నరుడా నీకే, నా గొంతు ఎత్తి నీకు ప్రకటన చేస్తున్నాను. లాస్ట్ వర్డ్స్. మీరు అనుకున్నంత సేఫ్ గా ఏం భూమి లేదు. సూర్యుడు రోజు రోజుకి ప్రచండుడైపోతున్నాడు. ఏది మాకు చల్లబడింది కానీ చిందులేకండి. దీంతో కూడా ఆయన వల్లే తిప్పలు వస్తున్నాయి. మునుముందు మునిగిపోయే రోజులు వస్తున్నాయి. ఇదే అంతమనుకోకండి. వరదలు రావాలి, కరువులు రావాలి. ఇవన్నీ ఆయన వస్తాడు అనటానికి సూచనలు మాత్రమే. ఏమండి, చాలా మంది 1000 ఏళ్ళు పరిపాలన అండి. ఏమండి, మీకు తెలీదా? 1000 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఇక్కడ విందు జరిగిన తర్వాత అన్న అసలు ఆకాశ శక్తులే కదిలింపబడిపోతాయి. ఈ కాస్మాలజీనే ఏమీ ఉండదు, మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుందంటే ఎక్కడ విందు చేస్తానన్నా? మాకు తెలియదు. బైబిల్లో ఉన్నది కాదు, నాకు వచ్చిన డౌట్ అడుగుతున్నాను, చెప్పండి. ఆకాశ శక్తులు ఈ భూమి కోసం నిలబడ్డాయి. ఈ భూమిని దేవుడు డిస్ట్రాయ్ చేస్తుంటే నీకెక్కడ ప్రేమ విందు? ఇక్కడ తినాలి, అక్కడ కూడా తినాలా? ఆత్మకి ఆహారం ఈ ఆహారం అండి. ఎట్లా ఆలోచిస్తున్నాడు చూడండి మనిషి ఆలోచన. అందుకే జ్ఞానం ఇవ్వయ్యా అని అడగండి అంటున్నాడు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము. 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీకు కూడా ఇప్పుడు దేవుడు అదే ఇది రాయించాడు కాబట్టి ఇది మనకే. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, దేని యందు నిలిచిన వారైతే? ఆశీర్వాదాల యందు నిలిచిన వారైతే కాదట. వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైతే సత్యమేంటో గ్రహిస్తారు. సత్యం ఎప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది? నిజం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఏ పాస్టర్ కి దాసోహం అందో, అయ్యో అయ్యగారు అందో, అయ్యగారు నాకు వాక్యం నేర్పారు, ఆ వాక్యం గొప్పదే అనుకొని వాక్యాన్ని గౌరవిస్తావు నువ్వు. ఇదేంటి? వాక్యం తుంగలో తొక్కేసి, వాక్యం అంటే అసలు రెస్పెక్ట్ లేకుండా, వాక్యం అంటే అవగాహన లేకుండా ఒక పాస్టర్ గారికి రెస్పెక్ట్ ఇవ్వటం అనేది చాలా చాలా రాంగ్. మీరు దేవుని చేత కడగబడిన వారు కాబట్టి మీరు మనుషులకు దాసులు అవ్వకండి అని చెప్పింది బైబిల్. ఆయన రక్తము చేత విలువ పెట్టి కొనబడ్డారు. మీరు విలువైన వారు. మీరు వేరే మనిషికి మీరు లొంగిపోవటం ఏంటి? దాసులుగా, సర్వెంట్స్ గా. తప్పిది. ఏమంటుందట? సత్యాన్ని కనుక గ్రహిస్తే మీరేమైపోతారు? అప్పుడు చేసుకోవాలి ఇండిపెండెన్స్ డే. ఎందుకు వచ్చింది? స్వతంత్రం వచ్చింది కదా, వచ్చింది. ఇంకా 2 నెలలు అయితే స్వతంత్రం వచ్చిందని మళ్ళీ పండుగ చేసుకుంటాం కదా. ఈ ఆత్మీయ పండుగ అప్పుడు చేసుకోవాలి. అందుకే ఏమంటాడు? సత్యమును గ్రహిస్తే మీరు స్వతంత్రులు అయిపోతారు. ఇదేం పట్టించుకోవట్లేదట. మనుషులు ఎలా ఉన్నారో 2 మాటలు చూపిస్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. మనుష్యులు నేర్పుతున్నారట జ్ఞానాన్ని. మనుష్యులు జ్ఞానాన్ని నేర్పుతున్నారట. సంఘాల్లోకి వస్తే మనుష్య జ్ఞానంతో నేర్పుతున్నారంట ఆత్మకి మాటలు. మనుష్యులు నేర్పు జ్ఞానముతో, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ అండర్లైన్ చేసుకోండి అందరు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూసుకోవాలి. లెక్కలు సరి చూసుకోవటం వచ్చు కదా మనకి. అకౌంట్ లో ఎన్ని పడ్డాయో తెలుసుకోవడం. సరే ఇంత అని చెప్పారు, మెసేజ్ వచ్చింది, ఇంత ఉన్నాయ్యా అకౌంట్ లో అని అడుగుతారా లేదా? వెళ్ళి చదువు రాకపోయినా అడుగుతాం కదా. అమ్మ ఈ 10 రూపాయలు కట్టలు ఎన్ని ఉన్నాయి చూడు, ఎంత? ఎందుకు అడుగుతావు? చదువు రాకపోయినా అడుగుతున్నావా లేదా? నాకు చదువు రాదండి, సత్యమేం తెలుసుద్దండి. చెప్పమ్మాకి బుర్ర కథలు దేవుడి దగ్గర. రూపాయలు లెక్క పెట్టుకోవటం వచ్చా? రాలేదు. మరి ఏం చేసా? పక్కన అడిగి కరెక్ట్ గా ఉన్నాయో లేదో సరి చూసుకున్నాను నాయన. మరి ఇదెందుకు తెలియలే నీకు అంటే, అయితే పో, మీకోసం ఏర్పాటు చేయబడింది ఒకటి, దూతలు. ఆ దూతలకి అపవాదికి ఏర్పాటు చేయబడిన అగ్నిగుండంలోకి అన్నాడు. ఈ డైలాగ్ వినటం అవసరమా? కర్ణ కఠోరంగా లేదు? వద్దండి. మనకి ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పించాలి నీకు మాటలు. పరిశుద్ధాత్మ అనేది మన కాన్సెప్ట్ కదండి. పరిశుద్ధాత్మ ఎప్పుడు అల్లరి చేయదంటండి, పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడదంటండి. బైబుల్ చెప్పిందండి. మరి చాలా మంది చేస్తున్నారు కదమ్మా అంటే, అది ఆత్మ నేర్పించటం లేదు. దురాత్మ వచ్చి నేనే ఆత్మనండి. ఇది కూడా బైబిల్లో ఉంది. మీరు ఇంకా వింటారేంటి? ఎవరు? ఎందుకని ఏమన్నాడు? ఆత్మ నేర్పించు మాటలను చదవమ్మా 13వ వచనం. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము నేర్చుకున్నది అలాగే, అందుకే మీకు బోధిస్తున్నాం. మీరు కూడా ఆత్మ నేర్పితే మీరు కూడా బోధకు సిద్ధమైపోతారు. అర్థమవుతుందా? మీరు ఇంక కూర్చోరు. ఎలాగైనా ఆయన రక్షణ గురించి ప్రకటన చెయ్యాల్సిందే. అయ్యో మారు మనసు పొందండి అంత్యకాలం అని చెప్తూనే ఉంటారు. శరీరంలో రోగం ఉన్నా, ఇంటిలో ఇబ్బంది ఉన్నా ఇవన్నీ ఏం పట్టించుకోరు. ఇంకొక మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అయితే భేదములు పుట్టిస్తారంట. భేదములు పుట్టించి, నాన్న మనం ఆశీర్వాదం లేకుండా ఎలా ఉంటాం? తప్పు నాన్న, బోధలు ఏంటండి? అసలు ఎలాగంటే మీకు ఆశీర్వాదాలు రావు అంటారంట. అయ్యో మేము మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. ఆశీర్వాదం మీ పాస్టర్ గారి వల్ల అవదు, మీ కాపర్ వల్ల అవదు, దేవుడు ఒక్కడి వల్లే అవుతుంది. ఇది చెప్పమనండి. ఆయన చెప్పకుండా భేదం పుట్టించి మిమ్మల్ని వెళ్ళకండి అంటాడు. భేదములు పుట్టించే వాళ్ళ జోలికి వెళ్లకుండా ఏం చేయరట వాళ్ళు? మీరు భేదములు పుట్టించే వాళ్ళ మాట వింటే ఏమవుతుందో తెలుసా? సత్యమునకు లోబడరు. సత్యమునగా యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యము. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడిపోతారట. దుర్నీతి అంటే దేవుని ఆజ్ఞలు నెరవేర్చని ఏ నీతైనా దుర్నీతే. నువ్వు గుడికెళ్ళినా గాని, గుడికెళ్ళి ఇది పచ్చి నిజం. ఆ దుర్నీతి వారందరి మీదకి దేవుడు వాళ్ళు కూడా మంచోళ్ళేమ్మా, నా పేరుతోనే కదా ప్రార్థనకు వస్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు అని అన్నట. ఆ దుర్నీతికి లోబడిన వారందరి మీదకి దేవుని ఉగ్రత, దేవుని రౌద్రము అంటే కోపం వచ్చును. సత్యముకు లోబడట్లా చాలా మంది. చెప్తున్నాను, ఇది దేవుని స్థానంలో ఉండి చెప్తున్నాను. మీరు సత్యానికి లోబడకపోతే దుర్నీతిని పెట్టుకున్న మీ వల్ల మీ మీదకే ఉగ్రతను కొని తెచ్చుకుంటారు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. అయినా ఏమని వింటారేంటి? ఏం చేస్తారు తెలుసా? యెషయా గ్రంథము 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము ముగింపుకు వస్తున్నాను. 51వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెషయా గ్రంథము. ఎవరటైనా ఏ దేవుడు వచ్చి చెప్పాడు? ఇలాగ చెప్పండి.
ఏ దేవుడన్నా చెప్పాడు ఇలాగా? అరే నేను మీ దేవుడురా. దేవుడే తనంతట తాను వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడా? ఎంత తగ్గించుకున్నాడండి. అందుకే చులకన కదా మీకు దేవుడు అంటే. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. నేను నీ దేవుడనైన నేను మీ దేవుడినైన యెహోవాను, కెరటములు ఘోషించినట్లు సముద్రపు కెరటములను ఘోషించినట్లు. రేపువాడను నేనే. అది సముద్రపు అలలు వస్తాయని హ్యాపీగా బీచ్కి వెళ్ళి చూసి వచ్చారు కదా మీరు. బట్ ఇంకా ఇంకా పైకి ఎంత పైకి అంటే ఒక సిటీ మొత్తం క్లోజ్ చేశారంట. దుబాయ్లో చూసారా మీరు? దుబాయ్లో వానలు ఏంటండి, ఎడారిలో వానలు ఏంటండి. కోపము రౌద్రము వచ్చిందంటే కామన్ గా ఉండదండి. సిటీ సిటీ లేచిపోద్ది. బురదతో నిండిపోయినంట వాళ్ళ రోడ్లు, కార్లు. వాళ్ళు గోల్డే వాళ్ళ టాయిలెట్స్ గోల్డ్ తో. మనమన్నా బీరువాల్లో దాచుకుంటాం. టాయిలెట్స్ వాషింగ్ రూమ్స్ కి వాడతారు. బురద వచ్చిందంట వాష్రూమ్ లోకి బురద వచ్చిందంట. కడుక్కుంటూ ఏడుస్తుంది ఒక అమ్మాయి. ఎందుకని? మీరు నమ్ముకోవద్దంటే నమ్ముకున్నారుగా. బంగారాన్ని నమ్ముకోవద్దు, వెండితో. ఇవి మిమ్మల్ని ఆపద నుండి రక్షించమంటే విన్నారా? వినని వారి మీదకి, దుర్నీతికి లోబడిన వారికి, సత్యములకు చోటియ్యని వారికి దేవుని ఉగ్రత, దేవుని రౌద్రము వచ్చును. ఏమంటున్నాడట? నేను దేవుడైన యెహోవాను. నేను పేరు కూడా చెప్తున్నాను. నేను మీ దేవుడైన యెహోవాను. సముద్రము యొక్క కెరటములు ఘోషించినట్లు రేపువాడను నేనే. వాటిని రేపువాడను నేను. వరద ఎందుకు వచ్చిందంటే నీళ్ళు ఎక్కువ వచ్చినాయంట, వర్షం ఎక్కువ పడిపోయిందంట. అనుకోకండి, అదంతా లోకంలో మనకు చెప్పే మాటలు. కానీ బైబిల్ దగ్గరికి వస్తే నేనేరా సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. అర్థం చేసుకోండి. సైన్యములకు అధిపతి. ఏ సైన్యములు అనుకున్నారు? గాలి, నీరు, నింగు, నిప్పు అనే పంచభూతాలు ఉన్నాయి చూసావా? అవే ఆయన సైన్యములు. గాలితో కొట్టాడంటే ఎంత టన్నుల బరువు ఉన్నా ఆ ఏరోప్లేన్ అట్లా తిరిగి పోవాల్సిందే. రీల్స్ చూసుకోండి, మీకు రీల్స్ అలవాటు కదా. నిజాలు కూడా ఉన్నాయి కొన్ని వాటిల్లో. మనిషి కదలలేడు అనుకున్నారా? కొట్టుకొని తీసుకెళ్ళిపోయింది గాలి. అంత నెమ్మదిగా ఉందని చూసుకుంటున్నప్పుడు పెను గాలి వచ్చిందట, తీసుకెళ్ళింది. నింగి నుంచి మొన్న మనకి పడిన బాధ మామూలు బాధ కాదు. సూర్యుడి మీద వచ్చిన సైక్లోను 45 degrees ఆఫ్ టెంపరేచర్ కి ఇప్పటికీ తట్టుకోలేక అయ్యి బాబోయ్ అనుకుంటున్నాం. నేల ఏమన్నా పండుతుందా అండి? అస్సలు పండట్లా. ఎందుకని? మనం చేసుకున్నాం ప్రాప్తమే. నేల, నీరు, నిప్పు. నీరే మనల్ని ముంచేస్తుంది, నిప్పు వదలటం లేదే, గాలి వదలటం లేదే. అందుకే అవి ఎవరు అనుకుంటున్నారు? మీకు ఏప్రిల్ పత్రికలో చదువుకోండి. ఆ వాయువులన్నీ ఆయన యొక్క సైన్యం, ఆయన దూతలవి. సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు. యెహోవా అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఉన్నవాడు. దేవుడు. బాబు నీ దేవుడు ఎప్పుడు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉన్నావు? నువ్వు ఏ టైం అనుకుంటావు అంటే అది ఆల్ఫా, అక్కడ ఉన్నావు. ఒమేగా, లాస్ట్. రోమన్ వర్డ్స్ అండి ఇవి. అక్కడ నువ్వు ఎండింగ్ ఎప్పుడయ్యా? నీ ఎక్స్పైరీ డేట్. దేవుడికి ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయి కదా. మనం కొంతమంది నమ్ముకున్న దేవుడికి. మన దేవుడికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఆ దేవుడట కెరటాలకు చెప్పాడంట మీరు చేసేయండి అని. ఇంకొక మాట చూపించాలండి. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 31వ వచనం. 50వ అధ్యాయము 31వ వచనం. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. ఇంత చెప్పినా మారుతాడంటండి మనిషి. వాడికి ఏముంటదట? జబ్బేంటి వాడిది? ప్రౌడ్ గా ఉంటాడు. పేపర్ ఇస్తుంటే కూడా ఎట్లా తీసుకోడు అంటాడు. ఏంటో ఆ పేపర్ వచ్చిన రేపు నీ మీద టెస్ట్ మనీగా, అవునా నా 13వ సభ జరిగినప్పుడు తీసుకోమంటే కూడా ప్రౌడీగా తీసుకున్నాడు. అసలు రాలేదేంటి? మేము ఊరికి వేస్తున్నాం అనుకోకండి. పేపర్ మీ మీద సాక్షిగా నిలబడుతుంది. ఎందుకు ఖర్చు అనుకుంటున్నారు చాలా మంది. ఏమంటున్నాడు? యెహోవాకు
ఇదే, గర్విష్ఠుడా నేనురా నీకు ఎనిమిని, నేను నీకు విరోధినై ఉన్నాను, నీ దినం వస్తుంది. ఏమంటే చచ్చిన తర్వాత కదా దినం వచ్చేది? ఎవరు చెప్తున్నారు ఈ మాట? బతికుండంగానే సమాధి కట్టడం అంటే ఇదే. దేవుని మాట వినకపోతే నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చి ఉన్నది, వచ్చి ఉన్నది. అవునా కదా? అంటే ఆయన పనిష్మెంట్ చేసే దినములే లాస్ట్ డేస్. ఏమన్నా ఛాన్స్ ఉందంటే మీకు ఛాన్స్ ఇస్తున్నాను. కడవరి దినముల్లో కొంతమందినైనా లాగండి, మీ డ్యూటీ మీరు చెయ్యండి. సంఖ్య కంప్లీట్ అయిపోయే డేస్ చాలా కొద్దిగానే ఉంది, అందాక మీరు చెప్పుకుంటూ వెళ్ళాల్సింది. ఇది దేవుని ఆజ్ఞ. అందుకే ఒక మాట చెప్తాను చూడండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త, 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశ శక్తులు, ఆకాశము నుండి నక్షత్రములు రాలేదు. ఎక్కడ చెప్పండి? ఆకాశం నుండి నక్షత్రాలు ఎక్కడికి రాతాయి? భూమిని దాటుకొని వెళ్తాయండి. మన చిన్నది పడింది ఆస్ట్రాయిడ్ సన్ మీద, సారీ మూన్ మీద. చాలా విధ్వంసం జరిగిందంట భూమి మీద, చంద్రుడి మీద, సారీ. అవే మన మీద పడితే ఆ ఆస్ట్రాయిడ్లు కాదు, భూమి కంటే 12 రెట్లు సూర్యుళ్ళు ఇంకా ఉన్నాయట. అవన్నీ వచ్చి భూమి మీద పడితే ఎక్కడ చేస్తావు? నీ కాలం 1000 ఏండ్ల విందు చేస్తావా? సత్యములకు లోపడే వాళ్ళు లేరు. ఏదైతే మనం లాస్ట్ నుంచి వింటున్నామో అబద్ధాన్నే నమ్మేస్తున్నారు. కానీ నాయన బతుకు జీవుడా అంటూ ఆయన మొక్కే నరుడు దొరకటం లేదు మనిషికి. అందుకే ఇంకొక మాట చూపించి ముగించేస్తాను. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం, ఈ మాటతో లాస్ట్ అండి. ఇర్మియా గ్రంథము లాస్ట్ అంటే లాస్ట్ కాదు, మీరు అలసిపోతున్నారు కాబట్టి 3వ అధ్యాయం. కామన్ గా నేను కదా అలసిపోవాలి, నుంచొని చెప్తున్నాను, చక్కగా మీరు కూర్చొని వింటున్నారు. ఈ కాన్సెప్ట్ ఎవరు పెట్టారు నాకు అర్థం కాదు. మీరందరూ నుంచొని నేను కూర్చుంటే బాగుంటది. కూర్చుంటున్న మీకే అలసట వస్తే నుంచున్న నాకెంత ఉండాలి? అయినా మీరే అలసిపోతున్నారు ఏమిటో. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం. 3వ అధ్యాయం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. పుణ్యక్షేత్రాలు వెళ్ళే వాళ్ళకి మెయిన్ గా చెప్తున్నాను, ఇది నా తప్పు కాదు, దేవుడు రాయించింది. 23వ వచనం. నిశ్చయముగా కొండల మీద జరిగేదంతా శుద్ధ తప్పు. ఒక పైగా దేవుడు, నేనన్నా పాస్ట్ గా చెప్తాను, దేవుడు మోసం రాది అన్నాడు. దేవుడు డబ్బులు దండుకోవడానికి జరిగే పనులు రావి అంటున్నాడు. ఎక్కడ వాక్యం నీ చెంతను ఉంటే దగ్గర ఉండకుండా ఎక్కడో ఉన్నాడు. కొండ దిగి రావేంటయ్యని పాడతావి నువ్వు. ఏమన్నాడు? నిశ్చయముగా కొండల మీద జరుగునది మోసకరము, పర్వతముల మీద మీరు భజన చేస్తారే దాని దేవుడు ఏమన్నా ఘోష, అది ఘోష నిష్ప్రయోజనము, మోసకరమైన దాన్ని ఏంటో మీరు చేసేది. నిశ్చయముగా మా దేవుడవైన యెహోవా వలనే, దేవుని వలనే రక్షణ ఇశ్రాయేలుకి వచ్చిందండి, మనకి కాదా? కాబట్టి ఆలోచించండి, రక్షణ పొందని వారికి ఇది లాస్ట్ డేస్ ఏమో, లాస్ట్ మీకు దేవుడు ఇంకా మాట్లాడు, ప్రకటించడం ఆపేస్తాడు. ఒకవేళ ప్రకటించినా నువ్వు లేచి రాలేని స్థితిలో నిన్ను మంచం పట్టిచ్చేస్తాడు. అదే సామెతల గ్రంథం 5వ అధ్యాయం. నాయన వినటానికి దగ్గరగా ఉన్న మాటలు నాకు వచ్చినప్పుడు, ఇదిగో ఇలా పక్కకు తిరిగితే మందిరము అని నాకు తెలిసినప్పుడు నేను వెళ్ళలేకపోయాను. ఎంత దౌర్భాగ్యం వచ్చిందా! ఇందా నా పరిస్థితి అని నువ్వు ఏడ్చి గుక్క పెట్టిన ఆయన నిన్ను కనుకరించడు. మహోన్నతుడు మహా ఉగ్రతను నీ మీదకి తీసుకొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టక ముందే మార్చుకునే ఛాన్స్ ఉంది భూమి మీద. అందుకే ఆ మాటలు చెప్పించడానికే దేవుడి మీటింగ్ మీకోసం అరేంజ్ చేశాడు. కాబట్టి వినియోగించుకోండి. మాటలు మీ మనసులో ఏమైనా పని చేస్తే ఇంటికి వెళ్ళి ఆయన మోకాళ్ళ మీద ఉండి, ఆయన నా టైం ఇక వేస్ట్ చేసుకోను, నీ గురించే బ్రతుకుతాను, నిన్నే స్మరణకు తెచ్చుకుంటాను అని, ఇదే కదా విధి మమ్మల్ని నేర్చుకోమన్నావు అని ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు మరొక అవకాశం ఇస్తాడు. ప్రార్థన. తండ్రి, మీకెంతో వందనాలు, స్తోత్రాలు నాయన.
దేవుడు అంటే నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి మనుషులందరికీ చులకనైపోయావు నాయన. క్షమించండి. ఈ మానవాళి తరపు నుంచి మా చిన్న క్షమాపణను కోరుకుంటున్నాము నాయన. మేము గొప్పవారమని కాదు నాయన, నీ గొప్పతనం తెలుసుకున్న వారంగా, నీ గురించి బ్రతకటం అంటే ఏంటో నేర్చుకున్న వారంగా, నీ మాటను చెప్పటం ఎంత అవసరమో తెలుసుకున్న వారంగా ఇక్కడ కూడుకున్నాం. బిడ్డలకి నీ మాటను తెలియజేశాం నాయన. ఆ మాటలు వారి హృదయాల్లో పనిచేయాలి. అదే కదా నాయన మీ కోరిక. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. ఈ భూమి మీద ఉన్నప్పుడే వారి ఆత్మను రక్షించుకోగలరు నాయన. ముందు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. దాన్ని దాటుకోవటానికి బిడ్డలందరికీ జ్ఞానమునివ్వండి నాయన. కానీ నాశనం అయిపోయే వాటి వరకు మా చూపులు వెళ్తున్నాయి. అపవాది మాకు మాయ కలగజేసి మా కన్నులు మూసేశాడు. వాక్యంతో తెచ్చుకుంటున్నాం. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. మీ వైపు త్రిప్పుకొని ఆకర్షించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం ప్రార్థన విన్నపం అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.